హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా బోర్ రిపేర్కి వచ్చింది. సో నేనైతే మా ఊరు దగ్గరలో ఉన్న వెహికల్ని అయితే పిలిచాను. సో ఈ వెహికల్ అయితే మాత్రం బోర్ ఇన్స్టాల్ చేయడానికి కానీ అలానే పైకి తీయడానికి కానీ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే ఫస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్తుంది అనమాట, బోర్ పాయింట్ దగ్గరికి సెట్ చేసుకోవడానికి. సో ఇక్కడ బోర్ పాయింట్ సెట్ చేసుకొని ఇలా ఒక్కొక్క పైప్ అయితే పైకి తీయాలి. సో కింద బోర్ ఉంటుంది అనమాట, మోటార్ ఉంటుంది కదా, సో దానికోసం అయితే తీయాలి. సో మేమైతే 10 పైపులు వేసుకున్నాం. సో ఒక్కొక్క పైపు మెల్లగా తీసుకుంటూ అలానే వైరింగ్ ఏమన్నా పోయిందని చెక్ చేసుకుంటూ చేసాము. మాకైతే ఆల్టర్నేట్ బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఒకటే బోర్ ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇలా పంట వేసుకున్నప్పుడు ఇలా జరిగితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఎందుకంటే ఆ పంట మధ్యలోంచి వెహికల్ తీసుకొచ్చి ఇలా రిపేర్ చేయించుకోవాలి. అలానే వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట, టైం టు టైము. సో ఆ టైంలో బోర్ రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సీజన్ టైంలో చాలా బోర్డ్స్ ఎక్కువ రిపేర్ ఉంటాయి. సో ముందుగానే ఎవరైనా బోర్డ్స్ అనేది చెక్ చేసుకొని పెట్టుకోవాలి. మాకైతే ఇది ఓన్లీ గడ్డి పర్పస్ కోసమే కాబట్టి అంత ఇబ్బంది లేదు. అన్నాను ఆల్టర్నేట్ బోర్ కూడా ఉంది. సో ఫైనల్గా అయితే మన మోటార్ అయితే బయటకైతే వచ్చేసింది. ఈ మోటార్కి అయితే లోపల వైండింగ్ అనేది పాడైందని చెప్పారు. సో దీనికైతే ఆల్మోస్ట్ 5,000 to 6,000 ఖర్చు అయితే అవుతుంది. థ్యాంక్ యూ.